కేసీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక చరిత్ర. ఆ చరిత్రను ఎవరూ తుడిపివేయలేరు. చరిత్రను తిరగరాయడం ఎవరి తరమూ కాదు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని, ఒక జాతి ఆకాంక్షను తన భుజస్కంధాలపై మోసి చావు నోటిదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఆ వీరుడి కోసం ఈ రోజు తెలంగాణ జనం కళ్లల్లో ఒత్తులేసుకొని మళ్లీ ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు సీమాంధ్ర నాయకుల చేతుల్లో ఆధిపత్య వర్గాల సంకెళ్లలో బందీగా ఉన్న తెలంగాణను తన అసమాన పోరాట పటిమతో, రాజకీయ వ్యూహాలతో ఆ సంకెళ్లను తెంపి స్వేచ్ఛా వాయువులు అందించారు కేసీఆర్. తెలంగాణ అంటే స్వపరిపాలన, తెలంగాణ అంటే ఆత్మ గౌరవం అని నిరూపించిన నాయకుడు ఆయన. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? 9.5 ఏళ్ల ప్రశాంతమైన పాలన తరువాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అల్లాడిపోతోంది. నాటి కష్టాలు మళ్లీ కళ్ల ముందు కదులుతున్నాయి. అందుకే తెలంగాణ మళ్లీ విముక్తి కోరుతోంది. కేసీఆర్ మళ్లీ రావాలి, ఆ సారు మళ్లీ రాష్ట్రాన్ని పాలించాలి అని యావత్ తెలంగాణ సమాజం ఈ రోజు బలంగా కోరుకుంటోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఊరూరా వాడవాడలా ప్రజల గుండెల్లోంచి వస్తున్న గొంతుక. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి గులాబీ బాస్ కేసీఆర్ వెళ్తుంటే రోడ్లకు ఇరువైపులా వేలాదిగా తరలి వచ్చిన జన సందోహమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆయన ఏ పదవిలో ఉన్నారని వచ్చారు ఆ జనం? ఏ అధికార ప్రభావాన్ని చూసి వచ్చారు? అది కేసీఆర్ పై ప్రజలకున్న పేగు బంధం. ప్రజలు తమ నాయకుడిని మళ్లీ చూడాలని, ఆయన మాట వినాలని ఎంతగా పరితపిస్తున్నారో ఆ దృశ్యాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఈ రోజు కేసీఆర్ నాయకత్వాన్ని ఎంతగా కోరుకుంటోందో చెప్పడానికి ఇది జగమెరిగిన సత్యం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీల మాయలో పడి జనం మోసపోయారనేది ఈ రోజు పల్లె పల్లెన వినిపిస్తున్న మాట. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఈ రోజు ప్రజలకు ఇచ్చింది మార్పు కాదు, తీవ్రమైన ఏ మార్పు? 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకొచ్చారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు. ఈ రోజు ఎంతో మంది అక్కా చెల్లెమ్మలు తమ ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఆశ చూపి మోసం చేసింది. రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. 7 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవారికి తీసేస్తాం, సాగు భూములకే ఇస్తామని రకరకాల నెపాలు చెప్తూ వానాకాలం పంట పూర్తవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా రూపాయి కూడా సరిగ్గా జమ కాక రైతాంగం లబో దిబోమంటోంది. గతంలో కేసీఆర్ కాలంలో మే నెల రాగానే వానాకాలం సాగు మొదలు కాకముందే రైతు బంధు ఖాతాల్లో పడేది. ఈ వ్యత్యాసాన్ని ఈ రోజు ప్రతి రైతు గమనిస్తున్నాడు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే సగానికి సగం మంది రైతులకు సాంకేతిక కారణాలు, ఆధార్ లింకింగ్, రేషన్ కార్డ్ లేదనే కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. బ్యాంకులకు వెళ్తే పాత రుణాలు తీర్తేనే కొత్త రుణాలు ఇస్తామని చెప్తున్నారు. దీంతో మళ్లీ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఇక నిరుద్యోగుల విషయానికొస్తే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన తప్పిస్తే నిరుద్యోగ యువతకు దక్కింది ఏమీ లేదు. అశోక్ నగర్ రోడ్లపై నిరుద్యోగులు మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో వచ్చిన వరుస నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాల ప్రాసెస్ అంతా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అని ఈ రోజు ప్రతి పల్లెలోనూ రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్నారు. కేసీఆర్ హయాంలోనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. రాత్రిపూట బావుల వద్దకు వెళ్లే పని లేకుండా పొలాలకు నీళ్లు పుష్కలంగా పారేవి. కానీ ఈరోజు గ్రామాల్లో కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయి. అగ్రికల్చర్ ఫీడర్లకు ఇస్తున్న కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అర్ధరాత్రి వేళల్లో పొలాల బాట పడుతున్నారు. కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన మిషన్ కాకతీయతో చెరువులన్నీ జల కళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా గోదావరి జలాలు రిజర్వాయర్లలో కళకళలాడేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సమృద్ధిగా నీళ్లు ఉన్న రైతులకు నీరందని పరిస్థితి దాపురించింది. ఆడబిడ్డ పెళ్లి కోసం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారు. కాంగ్రెస్ దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. పైగా ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు కానీ కొత్త వారికి పింఛన్లు ఇవ్వకపోగా పాత వారిలో కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అద్భుతమైన పథకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రజలకు కేసీఆర్ పాలన విలువ అర్థమవుతోంది. పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా ఉందో ఒక్కసారి నెమరు వేసుకుంటే రైతు బంధు ప్రపంచంలోనే గొప్ప వ్యవసాయ సంక్షేమ పథకంగా ప్రశంసలు అందుకుంది. ఐక్యరాజ్య సమితి సైతం దీనిని గుర్తించింది. రైతు బీమా ద్వారా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు ఆ కుటుంబానికి అందించి ఆదుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి మద్దతు ధరకు గింజను కొనుగోలు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించారు కేసీఆర్. ఒకప్పుడు ఫ్లోరైడ్ నీళ్లతో సతమతమైన నల్గొండ వంటి జిల్లాలు ఈ రోజు సురక్షితమైన నీరు తాగుతున్నాయంటే అది కేసీఆర్ దార్శనికతే. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో లక్షలాది మంది యువతకు ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించటంలో కేసీఆర్, కేటీఆర్ గార్ల కృషి అపారమైనదే. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాంతి భద్రతలను పటిష్టంగా నిర్వహించారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జాబితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. నేతన్నలకు చేయూత, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ ద్వారా గ్రామీణ రహిత వృత్తులకు జీవం పోశారు. ఈ అద్భుతమైన సమగ్ర అభివృద్ధి మోడల్ నేడు కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిందనే బాధ తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఒక గొప్ప నాయకుడి దార్శనికత, ఆశయాలు ఎప్పటికీ శాశ్వతం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి మోసపోయామని ఈ రోజు ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు నిరాశ, నిస్పృహలు తప్ప ఏమీ మిగలడం లేదనేది
పల్లెల్లో వినిపిస్తున్న సత్యం. తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలన్నా, నాటి సంక్షేమం మళ్లీ ఇళ్ల ముందుకు రావాలన్నా, రైతు ముఖంలో నవ్వు చూడాలన్నా, ప్రశాంతమైన తెలంగాణను మళ్లీ నిర్మించుకోవాలన్నా కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని తెలంగాణ సమాజం డిసైడ్ అయింది.